ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 99వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 99వ శ్లోకము. ఇదంతే యుక్తం వా పరమశివకారుణ్యజలధే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనధియా హరిబ్రహ్మణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. శ్లోకము మరొకసారి. ఇదంతే యుక్తం వా పరమశివకారుణ్యజలధే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనధియా హరిబ్రహ్మణౌ తౌ దివి భువి పదంతౌ హరిబ్రహ్మణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. అనువాద పద్యము. భవదీయ పద శిరోభాగములను జూడదలచి తిర్యగ్రూపములను గల్గి వాసుదేవుండును బ్రహ్మదేవుండును క్ష్మారంబులలోన సంచరించి సతతము శ్రమ బొంది సతమతమైతాము పాటుబడిన కూడా ఫలము లేదు. హే శివా పరమేశ హే దయా సముద్ర స్వామి శంభో విభో సాంబమూర్తి. ఆ విధమ్ముగ జేయంగ న్యాయమగునే హరివిధాతల కందని పరమశివుడా నేను చూడంగ నర్హుడనైన విధము విశదపరచుము దయతోడ విపులముగను. శ్లోకము యొక్క తాత్పర్యము. మీ పాద దర్శనమునకై వరాహరూపము దాల్చి శ్రీహరియు, శిరో దర్శనమునకై హంసరూపము దాల్చి బ్రహ్మయు, భూమి అంతరిక్షమునందటా తిరిగి ఫలమునందలేకపోయిరి. ఇప్పుడు నా ఎదుట ప్రసన్నులై నాకెట్లు తెలియనగుదురో సెలవిండు. శ్లోకము యొక్క వివరణము. ఈ శ్లోకంలో శివుణ్ణి పరమశివ అని, కారుణ్యజలధే అని రెండు విశేషణాలతో సంబోధించారు. హరిబ్రహ్మలకు సైతం ఎంత శ్రమపడినా దర్శనమివ్వని శివుడు తనకు ఎదురుగా ప్రత్యక్షమైనందుకు శివ అని కూడా కాకుండా పరమశివ అంటే శివతరాయచ నమకం అని, కరుణగలిగినవాడా అని కాకుండా కరుణా సముద్రుడా అని సంబోధించారు. ఈ సంబోధనలు ఆయన పొందిన ఆనందాన్ని, సంతృప్తిని, పారవస్యాన్ని తెలియచేస్తాయి. అంటే శివానందలహరి పూర్తి అవడానికి ఒక శ్లోకం ముందుగానే ఆయనకు శివదర్శనం జరిగిందన్నమాట. ఇది ఈ శివానందలహరి స్తోత్ర మహత్యము. రచించిన వారికే కాదు, చదివిన వారికి, విన్నవారికి, చెప్పిన వారికి కూడా ఈ ఫలం దక్కుతుంది. దీన్నే సద్యఫలం అంటారు. అమ్మవారికి కూడా వ్యాసుల వారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో క్షిప్రప్రసాదిని అనే నామం చెప్పారు. అంటే ఈ ఆది దంపతులు ఇద్దరూ అలాంటి వారే అని అర్థం. శివుని పాదాలను చూడ్డానికి హరి వరాహ రూపమెత్తి పాతాళం దాకా కూడా చొచ్చుకుంటూ వెళ్ళాడు. అయినా ఫలితం దక్కలేదు. అలాగే బ్రహ్మ కూడా శివుని శిరస్సును చూడ్డానికి హంసరూపం ఎత్తి ఆకాశమంతా గాలించినా ఫలితం దక్కలేదు. వ్రతం జెడ్డ ఫలం దక్కనట్లు లక్ష్యాన్ని సాధించడం కోసం హరిబ్రహ్మాదులిద్దరూ తిర్యక్ జంతు రూపాలను ధరించడానికి కూడా వెనుకాడకపోయినప్పటికీ
అలసట శ్రమే తప్ప దర్శనం దక్కలేదు. కానీ ఇక్కడే కదలకుండా ఉండి నీ పదధ్యానం చేస్తున్న నాకు దర్శనమిచ్చేవాడవు ఎలా అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. దీన్ని నా యోగ్యత అనుకోను, కేవలం నా మీద ఉండే నీ వాత్సల్యం మాత్రమే. పెద్ద మహర్షులకు బ్రహ్మాదులకు చిక్కని కృష్ణుడు యశోదకు చిక్కలేదా? ఉన్నతాధికారులు పెద్దవారి పట్ల కంటే కూడా నీకు నీ భక్తుల యందే మక్కువ ఎక్కువ. నీవు శంకరుడవే కాదు, భక్తవ శంకరుడవు అని శివుణ్ణి ప్రస్తుతించారు. ఈ భక్తవ శంకర సంబోధనలో సాయుజ్యముక్తి సూత్రప్రాయంగా సూచించబడింది. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 99వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.